భక్తులందరూ ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇవాళ వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం అనేది ఒక శక్తివంతమైన దేవస్థానం. ఇప్పుడు దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ఈ దేవస్థానానికి చుట్టుపక్కల రాష్ట్రాలు కాదు, ఇతర దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు రోజు స్వామివారి దర్శనం కోసం, స్వామివారి ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారు. బట్ ఎవరైతే దర్శనం చేసుకున్నారో, ఎవరైతే స్వామివారిని తలుస్తారో కొడుతారో వాళ్ళందరూ కోరిన కోరికలు తీర్చాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వేములవాడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఇంటి బస్సులో ఒక్కసారైనా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రజల్లో కూడా ఆలోచన వచ్చింది. బట్ అందరు వేలాది మంది భక్తులు వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు ఇక్కడ సిబ్బంది చేయడం జరిగింది. అప్పుడు ఈ పర్వదిన సందర్భంగా మీరు మీ కుటుంబాలందరూ కూడా నిన్ను నూరేళ్ళు ఆయురాలు ఉందని చెప్పి ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అటువంటి ఆశీర్వాదాన్ని స్వామివారి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.